మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సత్యకృష్ణన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ యు ఆర్ ఏజింగ్ లైక్ అ ఫైన్ వైన్ మ్యామ్. ఇక్కడికి వచ్చిన సినిమా పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మధు గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. బికాజ్ ఆయన ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను పేరెంట్స్ సన్కి మధ్యలో అయ్యే రిలేషన్షిప్ గురించి చెప్తున్నారేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆయన ఏం చెప్పాలనుకున్నారు. ఒక రైతు పడే తపన అదే సిటీలో చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది అన్న దాని మీద సినిమా తీశారని నేను అనుకుంటున్నాను. సో మన అందరికీ కావాల్సింది ఇంటికి వెళ్ళాక అన్నం తినాలి, మంచి భోజనం తినాలి. మిల్లెట్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి, రోటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ అది చేయాల్సింది ఒక రైతే. ఆ రైతు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఒక టమాటా పండించడానికి నేను 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాను. అంటే ఇప్పుడు నేను చేసుకుంటారేమో అందరూ, ఎందుకు టమాటాలు మీరు చెప్పలేండి ఎలా పండించారు అని. కానీ అది కాదు, ఒక ఏదైనా పండించాలి భూమిలో అన్నది చాలా కష్టమైన పని. దాన్ని మనం అర్థం చేసుకొని, ఆ రైతు ఎంత కష్టపడుతున్నాడో అన్నది అర్థం చేసుకొని మనం దాని మీద ఒక సినిమా తీసి మనం అందరం హెల్ప్ చేయగలిగితే, అంటే మన తెలిసిన టెక్నాలజీకి చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చి ఆ రైతుని పైకి తేవాలి అని అనుకుంటే అది చాలా మనందరికీ చాలా మంచిది. విల్ ఆల్ ప్రోగ్రెస్ విత్ ఫార్మర్స్ గ్రోత్ మనందరికీ చాలా మంచిది. ఇండియాని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమా బాగా వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.